అదానీ జగన్ కు 1750 కోట్ల లంచం ఇచ్చారని అన్నారు గోనె ప్రకాష్. ఏ తప్పు చేయకపోతే జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎఫ్బీఐ అదానీపై ఇన్వెస్టిగేషన్ జరపాలని డిమాండ్ చేశారు. కేసు విషయంలో జగన్ అమెరికా వెళ్తే మళ్లీ తిరిగి రాడని అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారని అన్నారు. 4 రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది. ఎక్కువ అమౌంట్ వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో 1700 చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు 3-4 రోజులు వచ్చింది. ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదనుకోండి, జస్ట్ రఫ్గా తెలుసుకునేది అవుతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా తెల్లవారు వరకు బస్సులో వచ్చాను. ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను, కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను. 2 మీడియా మిత్రులు, ఒక లోకసభ సభ్యుడు, ఏ పార్టీ అని చెప్పను. నిన్న మిథున్ రెడ్డి గారు, విజయసారథి రెడ్డి గారు, రాజ్యసభ అండ్ లోకసభ ఆఫ్ రాజంపేట్, మాకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా మేము ఎంతో అగ్రిమెంట్ చేసుకున్నాము, మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట. ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఆల్మోస్ట్ ఆల్ టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో సుప్రీంకోర్టు అనుకుంటా న్యూయార్క్లో సబ్మిట్ చేశాది. హరిహరాదులు వచ్చిన ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని కాదు, ఐక్యరాజ్య సమితి 200 దేశాలు అనుకుంటా, ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్య సమితి ఉంటుంది. వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవలసిందే. కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎఫ్బీఐ వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు. వీళ్ళని తీసుకుపోయి ఇంట్రాగేషన్ శిక్ష పడుతుందా లేదా అని నేను చెప్పలేను, కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే. 3 నెలల, 2 నెలల, 6 నెలల. మోడీ గారు కూడా ఆపలేరు. ఆపే ప్రయత్నం చేస్తే రిలేషన్ యుఎస్ అండ్ ఇండియన్ రిలేషన్స్ అదైతే ఇట్లా అంటే డబ్బులు అక్కడ చేసి మనీ లాండరింగ్ చేస్తాడు. తో ఇతను 1700 కోట్లు చేసినది క్లారిటీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో ఇప్పటి వరకు సిబిఐ వచ్చినాక సిబిఐకి సరెండర్ కాక అడ్డుకున్న నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాదు, ఎవరు కేంద్ర మంత్రులు లేరు. షా గారు జైలుకు పోయిండు, చిదంబరం గారు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రులు లల్లు జైలుకు పోయిండు, చౌతాల జైలుకు పోయిండు, జయలలిత జైలుకు పోయింది. ఆమె బతుకుంటే శిక్ష పడ్డది 3 ఏళ్ళు, శశికళ లెక్క ఉండేది. తో అంతకంటే పెద్ద కేంద్ర మంత్రులు విడిచిపెట్టండి. అంటే కరప్షన్ కేసులో జైల్లో ఉన్నారు కదా లల్లు, చౌతాల. జైలుతో ఉంటే 3 ఏళ్ళు ఉంటుండే, అంత ముందు ఉన్నది రిలీజ్ వచ్చింది. అదే వాళ్ళు ఒకరిని కూర్చునే పెట్టింది కదా ముఖ్యమంత్రిగా, బెయిల్ మీద వచ్చింది. మళ్ళీ అక్కడ బతుకుంటే శిక్ష పడేది. తో అమెరికా చట్టంలో తప్పించుకోలేరు. ఈ దేశం ఏదైతుందో పర్మిషన్ ఇవ్వవలసిందే. అదానీని కనుక మోడీ గారు సపోర్ట్ చేస్తే ప్రభుత్వంలో ఇప్పటి వరకు అడ్డంకులు లేవు, ఏకపక్షంగా నడుస్తుంది. బట్ పార్టీలో క్రైసిస్ స్టార్ట్ అవుతుంది, నిలదీస్తారు. కనుక దేశ క్షేమం దృష్ట్యా మన ప్రతిష్ట దిగజారకుండా ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశము. జగన్మోహన్ రెడ్డి అయితే ఈజీ అనుకోండి, చంద్రబాబు గారు చేస్తారు కనుక ఆటోమేటిక్గా ఇదే రోల్ ప్లే ఆన్ ఎన్డీఏ గవర్నమెంట్. బట్ అదానీ ఈజ్ ఇంపార్టెంట్. అదానీ ఏంటంటే మోడీ గారికి ఇబ్బందులు వస్తాయి, పార్టీలో క్రైసిస్ అవుతుంది. క్లారిటీ ప్రైమా ఫసి. నిజంగానే నువ్వు నిరూపణ చేసుకుంటే, నిజాయితీ ఉంటే అమెరికాకు పో. ఎవిడెన్స్ లేని నీకు జైలు వేస్తారు. షా గారు పోయినారు కదా జైలుకు, చిదంబరం గారు పోయినారు కదా, ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చింది కదా, 60 రోజులు 70 రోజులు చంద్రబాబు గారు ఉన్నారు కదా. 4 రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది. ఎక్కువ అమౌంట్ వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో 1700 చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు 3-4 రోజులు వచ్చింది. ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదనుకోండి, జస్ట్ రఫ్గా తెలుసుకునేది అవుతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా తెల్లవారు వరకు బస్సులో వచ్చాను. ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను, కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను. 2 మీడియా మిత్రులు, ఒక లోకసభ సభ్యుడు, ఏ పార్టీ అని చెప్పను. నిన్న మిథున్ రెడ్డి గారు,
విజయసారథి రెడ్డి గారు రాజ్యసభ అండ్ లోక్సభ ఆఫ్ రాజంపేట్. మాకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా మేము ఎంతో అగ్రిమెంట్ చేసుకున్నాము, మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట.